అలాగా ఈ సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ నాకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఏఎం రత్నం గారు ఖుషి. చాలు ఒక్క నిమిషం మాట్లాడు ఒక నిమిషం మీరు ఒక నిమిషం. ఇది వేరే హీరో సినిమా కదా, అన్ని మన సినిమాలే. అంటే ఒక తల్లికి బిడ్డలందరూ ఒకటే, అంతేగాని ఒక హీరోకి యాజ్ ఎ హీరోగా నాకు అన్ని సినిమాలు నాకు ఒకటే. ఇదేంటంటే నాకు ఒక బ్లాక్ బస్టర్ని ఇచ్చిన ఏఎం రత్నం గారికి నా మీద కోరికతోటి, ఆయన ఇష్టంతో, మిమ్మల్ని చూడి ఒక పెద్ద సినిమా తీయాలనే కోరికతోటి డైరెక్టర్ క్రిష్ గారు ఒక 2019 ఇప్పుడు 18 ఒక ఆ సమయంలో నాకు ఒక కథ చెప్పి, అది నేను 2019లో ఓడిపోయిన తర్వాత ఈ సినిమా ఒక్క నిమిషం ఇబ్బంది కొంచెం చాలు ప్లీజ్ సార్, అది వినాలి, మనవాడు చెప్తున్నాడు, అది వినాలండి. అంటే ఇలాంటి సమయంలో నాకు ఒక కథ చెప్పి, ఒక పీరియడ్ ఫిలిం అని చెప్పి చాలా ఇబ్బందులు పడ్డాం. అది 2 కరోనా సీజన్స్ వచ్చినాయి, 2 కరోనా వేవ్స్ వచ్చినాయి, నలిగిపోయాం. తర్వాత మీకు తెలుసు విశాఖపట్నం గొడవలు, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని మనకి రాజమండ్రి ఎపిసోడ్ మీకు తెలుసు. వీటన్నిటి వల్ల సినిమా 3వ వల్ల మన రాజకీయ పరిస్థితుల్లో లేట్ అయింది. అందుకని ఈ సినిమా ప్రత్యేకించి వచ్చినప్పుడు నేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా సడన్గా మన పార్టీ ఆఫీస్ కోతవేటి దూరంలో ఉన్న అక్కడ ఉన్న స్థానికంగా మనం మిడ్ వ్యాలీ స్టూడియోస్లో మిడ్ వ్యాలీ స్థలాన్ని స్టూడియోగా మార్చుకొని నేను ఈ సినిమాని ఓజీని రెండింటిని కంప్లీట్ చేశాను. అంటే ఎక్కడా కూడా మనం తీసుకున్న శాఖలకి ఇబ్బంది లేకుండా, అది పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్వైరన్మెంట్ కావచ్చు, వీటన్నిటికీ ఇబ్బంది కలగకుండా ఈ సినిమాని ఫినిష్ చేశాం. మధ్యలో ఈ మూల కథని కానీ ఒక బలమైన శాతం, అంటే దాదాపు ఒక 30%, 40%, దాదాపు 30% సినిమాని కృషిగా డైరెక్ట్ చేసినట్టున్నారు. ఆయన మొదలుపెట్టిన ఈ కథని చాలా మధ్యలో ఆయన కొన్ని వ్యక్తిగత కారణాలు కావచ్చు, మిగతా ఇతరత్ర కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి పక్కకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లాలని కోరుకున్న ఒక మంచి దర్శకులు ఆయన. కృషి గారికి మీ అందరూ మనస్ఫూర్తిగా ఈ రోజున మనం ఇక్కడ ఉన్నామంటే దీని మూల కారకుడు ఆయనకి మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ సినిమాని ఎవరితో ముందుకెళ్లాలనుకున్నప్పుడు రత్నం గారు మన జ్యోతి గారిని తీసుకొచ్చారు. జ్యోతి కృష్ణ గారు వారి అబ్బాయి, ఏఎం రత్నం గారి అబ్బాయి, లండన్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకొని వచ్చిన వ్యక్తి, డైరెక్టర్ కూడా ఆయన ఈ సినిమాని ఇంత తక్కువ కాలంలో ఎఫెక్టివ్గా చేయగలిగారంటే ఇది ఆయన సత్తా. తర్వాత కృషి గారు రాసిన ఒరిజినల్ స్క్రీన్ ప్లేకి ఆయన మార్పులు చేర్పులు అన్ని పట్టుకొచ్చి చాలా పగడ్బందీకి ఈ రోజున 2 గంటల 34 నిమిషాలు అనుకుంటాను, అపార్ట్ ఫ్రమ్ మిగతా అన్ని టైటిల్స్ పక్కన పెడితే చేయగలిగారంటే దానికి జ్యోతి కృష్ణ గారు తీసుకున్న విపరీతమైన శ్రమ. ఆయన మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే నేను మేము సినిమాలో ఏం చేసాం అని చెప్పడానికంటే కూడా రేపు పొద్దున మీరు చూసి ఇంకొక ప్రీమియర్ షోస్ కూడా పడిపోతాయి కాబట్టి మీరు చూసి మీరు నాకు తెలియజేయండి. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా మన సినిమా బ్లాక్ బస్టర్ అయిపోద్ది, మన సినిమాలు రికార్డులు బద్దలు కొట్టేస్తే, మన సినిమా ఆ సీన్ అద్భుతంగా ఉంటుంది నాకు చెప్పడానికి ఏంటంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే నేను ఏ సినిమాలు కూడా ఎంత రికార్డు చేస్తే నేను ఎప్పుడూ తెలియదు.